నమస్కారం. కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా మండల కేంద్రం అత్తిలి గ్రామంలో యువత స్పందించి కొవ్వొత్తుల ప్రదర్శన గురువారం చేశారు. ఇందులో భాగంగా కొంతసేపు ప్రధాన రహదారిలో రాస్తారోకో నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహిళా ప్రతినిధి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక మహిళ పనిచేస్తున్నప్పటికీ కూడా ఆడవారికి లక్షణం లేకపోవటం ఏమనుకోవాలని నిలదీశారు. అంతేకాకుండా దోషులను ఇప్పటి వరకు కనుగొనకపోవటం చూస్తూ ఉంటే మిగిలిన విషయాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పే మాటలు అబద్ధాలని అర్థమవుతున్నట్లు ఆరోపించారు. ఈరోజు ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. దానికి జస్టిస్ అనేది లేదా? చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరిని వదలట్లేదు. అందరూ ఆడపిల్లల్ని జాగ్రత్త పరచండి, ఆడపిల్లల్ని పక్కన పెట్టండి, జాగ్రత్తగా చూసుకోండి అంటారు. మీ ఇంట్లో మీ అబ్బాయిలకి చెప్పలేరా? ప్రతి ఇంట్లో ఆడపిల్ల, మన ఇంట్లోనే ఆడపిల్ల అని మీరు చెప్పలేరా? మీ కొడుకుని మీరు ఎడ్యుకేట్ చేయలేరా? ఏం చేశారండి మా ఆడపిల్లలందరూ? ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయమైన స్థితిలో అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఒక ఆడది రోడ్డు మీద తిరిగితే అసలైన స్వతంత్రం వచ్చిందని చెప్పి గాంధీ గారు చెప్పారు. ఒక అమ్మాయి అర్ధరాత్రి కాదన్నా పట్టపగటలు తిరగలేకపోతుంది. ఆ మగాళ్ళందరినీ నేను తప్పు పట్టట్లేదన్నా, మగాళ్ళు కొంతమంది మాత్రమే మృగాల్లో బిహేవ్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అన్నా ఇది? ఈ నెల 24వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాలో న్యాయవాదులు పాల్గొని జయప్రదం చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునుస్వామి గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య హక్కులను హరించే నూతన క్రిమినల్ చట్టాల అమలును తక్షణమే నిలుపుదల చేయాలని ఈ ఆందోళన జరుగుతున్నట్లు ఆయన వివరించారు. తాడేపల్లిగూడెం పట్టణ మెయిన్ రోడ్లో గల జిల్లా పరిషత్ హైస్కూల్ను శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం సందర్శించారు. లోతట్టు ప్రాంతంగా ఉన్న పాఠశాల గ్రౌండ్ను పరిశీలించారు. వర్షాలకు తరచూ జలమయం అవుతున్న ప్లే గ్రౌండ్ స్థలాన్ని మెరక చేసి అభివృద్ధి పరచనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. దీనికోసం 6 లక్షల రూపాయలు నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. మన స్కూలు మన తాడేపల్లిగూడెం కాన్సెప్టుతో పాఠశాల అభివృద్ధికి అందరూ ముందుకు రావాలని కోరారు. పూర్వ విద్యార్థిగా తన వంతు 50,000 రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. విశాలమైన ఈ ప్రాంగణంలో వాకింగ్ ట్రాక్తో పాటు క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నారు. నాకంటే ముందు బహుశా ఇది పుట్టుంటది. నేను కూడా ఇక్కడ చదువుకున్నాను. 100 సంవత్సరాలు దాటిన స్కూలు. మరి దీని అభివృద్ధికి నోచుకోలేని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. ఇంకా కమర్షియల్ కాంప్లెక్స్లు దీని మీద ఎలా డబ్బు సంపాదించిన ఆలోచన ప్రభుత్వాలు చాలా తప్పుగా ఆలోచిస్తూ ఉన్నాయి. ఇవాళ ఒకసారి సైట్ మనం పోగొట్టుకుంటే మళ్ళీ మనం తీసుకురాలేనటువంటి సైట్ ఇది. దీన్ని ఇలాగే భద్రంగా ఉంచుకునే విధంగా ఈ గ్రౌండ్ అంతా కూడా మరి నీటితో నిండిపోయి ఇటువంటి వాకింగ్ ట్రాక్లు అన్నీ ఉన్నాయి. మరి ఆ వాకింగ్ ట్రాక్ కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 4-5 వార్డులకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉండేది. అదే రకంగా ఇక్కడ గ్రౌండ్ ఎన్సీసీ గ్రౌండ్ ఉంది. ఫిజికల్ గా అందరూ ఆడుకుంటానికి అన్ని ఉన్నాయి ఇక్కడ. కానీ దీన్ని మెయింటైన్ చేయట్లేదు. కాబట్టి ఇవాళ ఎండిఓ గారికి, ఎంపీకి, ఎంపీపీకి, అదేవిధంగా జడ్పీటీసీ గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మరి ఇక్కడ 6 లక్షల రూపాయలని ఇక్కడ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని జతకి ప్రజల సహకారాన్ని అందిస్తా ఉన్నాం. మీరందరూ కూడా మన స్కూలు మన తాడేపల్లిగూడెం అనే విధంగా. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ, హెడ్ మాస్టర్ ఎం సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉచిత ఇసుక పాలసీ విధానంలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గురువారం ఇసుక కమిటీ సభ్యులతో ఎస్పీ డి నరసింహకిషోర్తో కలిసి కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ట్రాన్స్పోర్టర్స్ అధిక ఛార్జీలు వసూలు చేయకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉచిత ఇసుక పాలసీ రవాణా చేసే వాహనాల వివరాలు ఆర్టీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాలను ఇసుక రవాణాకు అనుమతించబోవని స్పష్టం చేశారు. అలాగే ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఆర్డీఓలు కేఎల్ శివజ్యోతి, ఆర్ కృష్ణనాయక్, ఇరిగేషన్ ఎస్ఈ ఎన్ శ్రీనివాసరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ సభలలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 23వ తేదీన అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రానున్నారని ఈ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు చేయవలసిన ఏర్పాట్లపై అమలాపురం కలెక్టరేట్లో అధికారులకు దిశానిర్దేశం చేసి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీన గ్రామ సభలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా కొత్తపేట మండలం వానపల్లి పంచాయతీ గ్రామ సభలో ముఖ్యమంత్రి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించారు. అధికారులంతా సమిష్టిగా పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి పద్మవిభూషణ్ కొణిదెల చిరంజీవి 69వ పుట్టినరోజు వేడుకలను మామిడికుదురు మండలం అప్పనపల్లిలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పనపల్లి చిరు పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు, జన సైనికులు పాల్గొన్నారు. కలకత్తాలోని అధికార హాస్పిటల్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం వద్ద ధర్నా చేశారు. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలని, దేశంలో అన్ని స్థాయిల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని నినాదాలు ఇచ్చారు. అధ్యక్ష కార్యదర్శులు జి దుర్గాప్రసాద్, నూకల బలరాం, అంగన్వాడీ జిల్లా అధ్యక్షులు బండి వెంకటలక్ష్మిలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రామ సభను ప్రారంభించనున్నారు. పర్యటనను దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికార యంత్రాంగం, కూటమి నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. గురువారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ బి కృష్ణారావు, గ్రామ సర్పంచి పల్లి భీమారావు, ఆకుల రామకృష్ణ, కెవి సత్యనారాయణ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లను పరిశీలించారు. ఏలూరు జిల్లా వార్తలు. జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని పగడబందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 3 ఇసుక పాయింట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కూడా నిర్ణయించామని, దానికంటే ఎక్కువ వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఇస్తామని తెలిపారు. అలాగే ఇసుక పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ విధానంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా, అధిక ఛార్జీలు వసూలు చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు. మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో మనకి బుకింగ్ లోడింగ్ ఇప్పుడు దాకా స్టాక్ యార్డ్లోనే ఉంటుంది. సో మన జిల్లాలో 3 స్టాక్ యార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి కుక్కునూరులో, ఇబ్రాహీంపేట గణపవరంలో ఉంది, ఇంకా ఒకటి కుక్కునూరు మండలం విజయంలో ఉంది, ఇంకా ఒకటి ఉంగుటూరులో చేబ్రోలు. సో ఈ 3 శాండ్ డిపోట్స్ మన జిల్లాలో ఉన్నాయి. సో అందులో ఎక్కువ శాండ్ మనకు ఉన్నది ఇబ్రాహీంపేట గణపవరంలో 70,000 మెట్రిక్ టన్స్. మనం ఆల్మోస్ట్ 1 month ఆయన మొదలుపెట్టి సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి మనకి ఇంకా 70,000 మెట్రిక్ టన్స్ గణపవరం ఇబ్రాహీంపేట ఏరియాలో ఉన్నాయి. సెకండ్ హైయెస్ట్గా మనకు ఉన్న శాండ్ డిపోట్ మిజోరంలో ఉంది, 1,000 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఉంగుటూరులో ఉన్న చేబ్రోలు 451 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. సో ఈరోజు ఆపరేట్ చేయడానికి ప్రస్తుతానికి ఆ స్టాక్ యార్డ్లోని లారీస్ విల్ కమ్. సో అక్కడికే వాళ్ళు మనకు రిసిప్ట్ ఇస్తాము, అక్కడికే వాళ్ళు తీసుకెళ్తారు. సో ఇప్పుడు ఆ క్యూ సిస్టమ్ ఎక్కువ డిలే ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి బుకింగ్ ప్లేస్ని మనం 3 సచివాలయంలో పెట్టి ఉన్నాము. సో ఈ 3 స్టాక్ యార్డ్ దగ్గర ఉన్న సచివాలయం, ఫర్ ఎగ్జాంపుల్ ఉంగుటూరుకు చేబ్రోలు 1 సచివాలయం, కుక్కునూరుకు 20 పక్క సచివాలయం, మింజరంకి మింజరం సచివాలయం. సో ఈ సచివాలయం స్టాఫ్, ఈ సచివాలయంని మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పాయింట్, బుకింగ్ పాయింట్గా మనం పెట్టుకుంటున్నాము. సో ఎవరికైనా శాండ్ కావాలంటే మీ బుకింగ్ పాయింట్ ఈ సచివాలయం, అక్కడ స్టాఫ్ని డ్యూటీ వేసి ఉన్నాము, మీరు అక్కడ వెళ్ళి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను జాలితో కాకుండా ప్రేమతో ఆదరించాలి. భీమవరంలో ప్రజలకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యం.
భీమవరంలో ప్రకటించిన మాజీ ఎంపీ సీతారాం లక్ష్మి. దేశాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా సహకరిస్తున్న ఇండియన్ బ్యాంక్ స్పష్టం చేసిన తణుకు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ సుధాకర్. తణుకులో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలతో శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. మహిళా డాక్టర్ హత్యకు నిరసనగా తణుకు, అత్తిరిలో ర్యాలీలు నిర్వహించి మానవహారం చేసిన విద్యార్థులు, యువతీ యువకులు. అధిక వర్షాలతో మునిగిన తాడేపల్లిగూడెం జడ్పీ హైస్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బోల్శెట్టి. అభివృద్ధికి 6 లక్షలు కేటాయింపు. ఉచిత ఇసుక పాలసీ విధానంలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. గ్రామ సభల్లో పాల్గొనేందుకు ఈ నెల 23న అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఏలూరు జిల్లాలో పగడ్బందీగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీ విధానం పేర్కొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.